తమకి పుట్టిన ఆడపిల్లల్ని పెంచడం అంటేనే ఈ కాలంలో చాలామంది తండ్రులకి భారంగా అనిపిస్తుంది. అలాంటిది తనకి పుట్టని నాగేటి చాలలో దొరికిన పసిపాప సీతమ్మని ఆనాడు జనక మహారాజు తన కన్న కూతురు ఊర్మిళతో సమానంగా చూసుకున్నారు అనే కంటే ఊర్మిళ కన్నా సీతమ్మకి ఎక్కువ ప్రేమ పంచారు అంటే బాగుంటుందేమో. జనక మహారాజుకి సీతమ్మ తల్లి మీద వాత్సల్యం తెలిపేదే సీతా స్వయంవరం. శివధనుస్సుని 8 చక్రాలు కలిగిన పెద్ద పెట్టెలో ఉంచేవారంట. దానిని కదపాలి అంటే కనీసం 5,000 మంది అవసరం పడేదంట. స్వయంవరం అంటే కనీసం ఒక్కరైనా చేయగలిగే పనిని పోటీగా పెడతారు. అలాంటిది 5,000 మంది కలిస్తే గాని కదపలేని శివధనుస్సును ఎక్కుపెట్టే పోటీ జనక మహారాజు పెట్టారు అంటే దాని అర్థం ఆయన సీతమ్మ తల్లి కోసం సామాన్యమైన వ్యక్తిని వెతకడం లేదు. అందరూ అంటారు కదా, జనకుడు గొప్ప జ్ఞాని అని. అందుకే ఆయన అర్థం చేసుకున్నారు. భూమిలో ఒక పెట్టెలో ఒక పాప దొరికింది అంటే తన మామూలు ఆడపిల్ల కాదు, దేవతా స్వరూపం అని గ్రహించారు కాబట్టే ఆమె కోసం ఆ భగవంతుడు వస్తాడని ఆయనకి తెలుసు. అందుకే మానవులు చేయలేని మాధవుడు మాత్రమే చేయగలిగే శివధనుస్సును ఎక్కుపెట్టడం అనే పోటీని సీతా స్వయంవరంలో పెట్టారు. అంత గొప్ప వ్యక్తిని వెతికి పట్టే ఆ పోటీ తన కన్న కూతురు ఊర్మిళ కోసం కాకుండా తనకు దొరికిన సీతమ్మ తల్లి కోసం పెట్టి ఆ గొప్ప వ్యక్తిని సీతమ్మ తల్లికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు అంటే జనకుడు నిజంగా గొప్ప తండ్రే కదా. జై శ్రీరామ్. నేటి ప్రశ్న: జనకుని భార్య పేరు ఏమిటి?